నమస్తే విధుల స్వాగతం లక్ష్యం సమాజం మల్కజ్గిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మల్కజ్గిరి డివిజన్ నుంచి పోటీ చేస్తున్నటువంటి మూడోసారి మరి ఖచ్చితంగా కూడా గెలవనే ఉద్దేశంతో 100 కోట్ల అభివృద్ధి చేశానని చెప్పుకుంటూ వెళ్తున్నటువంటి నేర్కొండ జగదీష్ గారు ప్రస్తుతం మనం ఆర్కే నగర్లో ప్రచారం చేస్తూ మనకు కనబడ్డారు. అలాంటి మరి చెప్పండి సార్, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా వివరిస్తున్నారు ప్రజలకు? బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ పాదయాత్రలో భాగంగా ఆర్కే నగర్ చాణక్యపూర్లో పాదయాత్ర, ఇంకా చాణక్యపూర్ వెళ్ళలే ఆర్కే నగర్లో నడుస్తూ ఉన్నది. ఇవాళ బ్రహ్మాండంగా ఆర్కే నగర్ ఏరియా మొత్తం డెవలప్ కావడం జరిగింది. ఇలా అసోసియేషన్ మెంబర్స్, ప్రెసిడెంట్, సెక్రటరీస్, వైస్ ప్రెసిడెంట్లు అందరూ మా ఎంబడే ఉన్నారు. ఇక్కడ వాళ్ళ ఇంటింటికి వచ్చి వాళ్ళే మా అసోసియేషన్కి చాలా సహకరించారు. మన అసోసియేషన్ ఏది అడుగుతుంది డెవలప్మెంట్ చేశాడు. మనం అందరం ఈయనకే ఓట్లేసి మళ్ళీ గెలిపించుకొని ఇంకేమైనా డోర్ పాపం మార్నింగ్ నుండి మాతో పాటే కష్టపడుతూ మా ఎంబడే పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మేము కూడా ఏదైతే ఆర్కే నగర్లో డెవలప్ చేశామో అది పాంప్లెట్ రూపకంగా ప్రతి డోర్ టు డోర్ మేము తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మెయిన్ ఇండోర్ షటిల్ కోర్ట్ ప్రైడ్ ఆఫ్ ఆర్కే నగర్ 2 కోట్ల రూపాయలతో ఇవాళ ఇది కార్పొరేషన్ నిధులతో కట్టించడం జరిగింది. ఇవాళ మల్కి టోటల్ 150 డివిజన్లో కూడా గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఎక్కలేని విధంగా ఇవాళ ప్రైడ్ ఆఫ్ ఆర్కే నగర్ మల్కాజ్గిరిలో మంచి షటిల్ కోర్టు నిర్మించడం జరిగింది.